రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా వినరా అంటూ మండిపడింది. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సెలవు రోజుల్లో కూల్చివేశారంటూ ఓ బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హైడ్రాకు వార్నింగ్ ఇచ్చింది. హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేస్తోంది. అయితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలో ఓ బాధితుని షెడ్డును ఆదివారం రోజు కూల్చివేయగా అతను హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైడ్రా అధికారులపై ధర్మాసనం సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా వినరా, నిబంధనలు ఎందుకు పాటించరు, చట్ట విరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా అంటూ హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పై జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. సెలవు రోజు కూల్చివేతలు చేయొద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. న్యాయస్థానం ఆదేశాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తే అది తెలిసేలా చేస్తాం. ఆక్రమణల స్వాధీనానికి, అక్రమ భవనాల కూల్చివేతకు మేం వ్యతిరేకం కాదు. అయితే ఏది చేసినా చట్టపరంగా ఉండాల్సిందే. ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ కాస్త గట్టిగానే హైడ్రాకు వార్నింగ్ ఇచ్చింది. ప్రతి దానికి ఓ చట్టం అంటూ ఉంటుంది. దాన్ని ప్రతి వ్యక్తి పాటించి తీరాల్సిందే అని తేల్చి చెప్పింది. గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా, చట్టాన్ని పాటించకుండా వ్యవహరిస్తే హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 99ని రద్దు చేస్తామని హైకోర్టు పేర్కొంది. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఆదేశాలను పొడిగిస్తూ తదుపరి విచారణ వరకు ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించకూడదని ఆదేశాలిచ్చారు. ప్రతివాదులకు వ్యక్తిగత నోటీసులతో సహా నోటీసులు జారీ చేయాలంటూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేశారు.